తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థలకు సిద్ధమవుతుంది. నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా ముందుకు పోతున్నారనే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవారెడ్డి ఉన్నారు, మనతో వారు. సార్ చెప్పండి, స్థానిక సంస్థలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది, మీరు ఎలా ముందుకు వెళ్తారు? మీరు ఆర్టీవీ ద్వారా ప్రతి గ్రామానికి వెళ్ళండి. ఏ గ్రామానికి వెళ్ళి ఎవరి ముందు మైకు పెట్టినా కానీ ఎలక్షన్ ఏదైనా గ్రామాల్లో సెలక్షన్ కేసీఆరే అంటారు. ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆర్ అంటారు. వార్ వన్ సైడ్, బీజేపీ కాంగ్రెస్ పతనం డిసైడ్. వార్ వన్ సైడు, బీజేపీ కాంగ్రెస్ పతనం డిసైడ్ అయిపోయింది. ఏ గ్రామంలో నువ్వు ఒక రైతు బంధు తీసుకునే రైతు దగ్గర పోయి అడుగు, అయ్యా నాకు రైతు బంధు బాకీ ఉన్నాడు. ఒక ముసలవ్వ దగ్గరికి పోయి నాకు పింఛన్ కావాలని అడుగు, అయ్యా నాకు పింఛన్ బాకున్నాడు, 4,000 చొప్పున 22 నెలలు 88,000 అని చెప్తుంది. ఒక అమ్మాయి దగ్గర పోయి నీకు స్కూటీ వచ్చిందని అడుగు, నాకు స్కూటీ రాలేదు, స్కూటీ బాగుందని. 13 లక్షల మంది పెళ్ళిళ్ళకైనాయి, వాళ్ళ దగ్గర పోయి అడుగు, ఆమె మాకు బంగారం 13 లక్షల తులాలు బాకున్నాడు. ఆర్మూర్లో పోయి ఎర్రజొన్న రైతులను అడుగు, వాళ్ళు కూడా బకాయిల గురించి చెప్తారు. పంట కొన్నటువంటి ప్రభుత్వాన్ని అడుగు, వరి పంటకు డ్యూ ఉన్నది. బోనస్ అడుగు, బోనస్ గాయబ్ అయిపోయింది. దళిత బంధు లేదు, రైతు బంధు రాదు, కాదు లేదు రాదు. ఇది తప్ప ఈ ప్రభుత్వం దగ్గర ఏమున్నాయండి? ఏం ముఖం పెట్టుకొని పోతారు ఇవాళ? రేపు ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు నేను అడుగుతున్నా. సుదర్శన్ రెడ్డి అయిండు, 2 ఏళ్ల నుంచి మంత్రికి వెయిట్ చేసిండు. ఇవాళ చివరికి ఏమైంది? చీఫ్ అడ్వైజర్ కాదైనా చీఫ్ అడ్వైజర్ అయిండు. నేను స్పీకర్ అన్నాడు, మంత్రి అన్నాడు. లాస్ట్కి వస్తే దిక్కు లేక 2 ఏళ్ళు కలిసి పీకింది. నాకు అల్జీరియా వ్యాధి వచ్చింది, ఇక నాకెందుకని అదేదో పదవి పట్టుకొని వచ్చింది. ఒక్క రూపాయి ఏకాన కొత్త ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఆర్మూర్ రాకేష్ రెడ్డి కానీ ఈయన కానీ ఒక్క రూపాయి ఏకాన తీసుకొచ్చిరా? ఒక్కడన ఒక రోడ్లో ఒక గుంత పూడ్చిర్రా? మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడుతారో వానికి అర్థమైతే లేదు. వాడు సైకోలాగా మాట్లాడుతుండు, ఇంకోటి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతుండు, ఇంకొకటి ఇంకో రకంగా మాట్లాడుతుండు. ఒక్క రూపాయి ఏకాన కొత్త తెచ్చిరా? కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్లు ఏమని పోతారు? ప్రజలంతా సారు కావాలి, కారు కావాలి, కేసీఆర్ కావాలంటారు గ్రామాల్లో. అయితే మీరు సారు కావాలి, కారు కావాలి, కేసీఆర్ కావాలని మీరు అంటున్నారు. అయితే స్థానిక సంస్థలకు సంబంధించి ఏదైతే మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మీరు కూడా షేక్పేటలో ప్రచారం చేశారు. మీరు ప్రచారం చేసిన తర్వాత ఎక్కువగా మెజార్టీ కూడా రాలేదు. అయితే మీరు అక్కడ జూబ్లీహిల్స్ గెలిచిన తర్వాతనే స్థానిక సంస్థలు కాదు, ఎప్పుడు 400 ఓట్లకి ఎక్కరాలేవు. నేను ఇన్ఛార్జ్ దగ్గర 1300 ఓట్లు తీసుకొచ్చినాం మేము. ఒకటి. రెండోది, ప్రజాస్వామ్యంలో గెలిపోవటములు సహజం. సరే, మేము గెలుపును అంగీకరిస్తూ ఉన్నాం. ప్రజాభిప్రాయం, ప్రజలే మా దేవుళ్ళు అంటున్నాం మేము. అదొక గెలుపా? ఎంఐఎం 47,000 ఓట్లు అంతకుముందు ఎంఐఎంకి వచ్చినాయి. 18,000 మొన్న బీజేపీ కిషన్ రెడ్డికి వచ్చినాయి. ఇవాళ 800 ఓట్లు ఎట్లా డిబైట్ గల్లంత ఎట్లయితుంది? ఎంఐఎం ఒక వికృత కలయిక, ప్రకృతికి వికృతంగా కలిసిన కలయిక. ఎంఐఎం పొత్తు, బీజేపీ వాడు వాళ్ళకే సపోర్టు, కాంగ్రెస్ వాడు వాళ్ళకే సపోర్టు, చంద్రబాబు వాళ్ళకే సపోర్టు, జనసేన పవన్ కళ్యాణ్ వాళ్ళకే సపోర్టు, వాళ్ళ అన్న ప్రజారాజ్యం వాళ్ళకే సపోర్టు, మిగతా అంతా అన్ని సపోర్ట్లు, మిగతా టీవీలన్నీ వాళ్ళకే సపోర్ట్లు. మాట చెప్తావు ఇయ్యాల రిగ్గింగ్ ప్లస్ రిగ్గింగ్, ఇవన్నీ ప్లస్ రిగ్గింగ్ ఒక జూబ్లీహిల్స్ గెలాయి ఈజ్ఈక్వల్ టు జూబ్లీహిల్స్ గెలుపు. మేమేమంటామంటే ప్రతి బూత్లో 400 బూత్లో ప్రతి బూత్లో 50 నుంచి 100 ఓట్లు రిగ్గింగ్ చేసుకుని నేను ఐ విట్నెస్. మీ ఆర్టీఓలే నన్ను వీడియోలలో చూపించారు. 15 కార్లు వేసుకొని మొత్తం తీసుకొని నేను ఆటోలలో ఎన్ని ఆటోలు ఉరికిపించినాం మేము రిగ్గింగ్కి వచ్చిన వాళ్ళని. పక్కన కార్వాయి కాన్స్టిట్యూన్సీ ఎంఐఎంఎల్ కైసర్ మొయినుద్దీన్, గుండాయిజం, రౌడీయిజం, ఇవన్నీ కలిపి ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ వికృత కలయికలతో పాటు టీడీపీ, జనసేన, ప్రజారాజ్యం ఈజ్ఈక్వల్ టు ప్లస్ రిగ్గింగ్ ఈజ్ఈక్వల్ టు జూబ్లీహిల్స్ గెలుపు. అదో 15 ఏళ్ళుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు గోపీనాథ్. అయితే అప్పుడు అభివృద్ధి చేయండి, ఇప్పుడు పోటీ చేసి ఆయన చనిపోయిన తర్వాత ఆమె భార్యను ఎందుకు గెలిపియాలి, ఆమె అభివృద్ధి చేయలేదని చెప్పి ఆర్టీవీ రవిప్రకాష్ సార్ నుంచి పడితే మీ విలేకరులు అంతా తిరిగేది 21 ఫ్లైఓవర్లు, 11 అండర్వేలు బ్రిడ్జిలు. పొద్దున్న లేస్తే మీ ఆర్టీ ఆఫీసు సీఎం ఇంటి పక్కన ఉంది. మీ మొత్తం 400 ఎంప్లాయీస్ పోయేది కేటీఆర్ వేసిన రోడ్ల మీకేంచే, కేటీఆర్ వేసిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీకేంచే, కేటీఆర్ వేసిన తీగల బ్రిడ్జ్ నుంచే. ఏం బ్రిడ్జ్ అది? చెప్తా ఉన్నాం, చేస్తాం. ఎన్ని చేశాము మేము? 200 పింఛను 2,000 చేసాం, 24 గంటల కరెంట్ ఇచ్చాం, పేదోళ్లకు ఇండ్లు రెగ్యులరైజ్ చేసాం, జీవో 57, 58 ఇచ్చాం, ప్రతి ఇంట్లో సంతోషం ఇచ్చాం. వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఏమి ఇయ్యలేము, మాకు అడగండి. ఏమి ఇయ్యలేము మేము చెప్పండి. 2 లక్షల ఇండ్లు కట్టినాం. ఒక్క జూబ్లీహిల్స్నే 3,600 ఇండ్లు ఇచ్చినాం.
వచ్చినాయి కట్టినాము అందుకునే లోపల ఇప్పుడు ఏంటంటే జేబులో కత్తెరలు పెట్టుకొని తిరుగుతున్నారు. నిజామాబాద్కి ఆరుమూరు ఎమ్మెల్యే ఏంటంటే జీవన్ రెడ్డి చేసిన ఫ్లైఓవర్కు కత్తెరిచ్చుడు, జీవన్ రెడ్డి చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మందికి పుట్టింది మా వాళ్ళు అంటారు. బీజేపీ మందికి పుట్టిన వాళ్ళే మా వాళ్ళని సాదుకుంటారు. సిగ్గుందా అండి? ఇప్పుడు ఎంపీ గాడు వచ్చి వీడు ఒక రిబ్బిన్ కట్టి ఎత్తాడు, వాడు ఆరుమూరు ఎమ్మెల్యే సైకో డ్రగ్గిస్ట్ వచ్చి వాడు ఒక్కటి ఎమ్మెల్యే కట్టి ఎత్తాడు, వీడు నిజామాబాద్ ఎమ్మెల్యే వచ్చి వీడు ఒకటి కట్టి ఎత్తాడు, ఈ అల్జీరియా చీఫ్ అడ్వైజర్ సుదర్శన్ రెడ్డి వాడు ఒకటి కట్టి ఎత్తాడు. జేబులో కత్తెరలు పెట్టుకొని తిరుగుతుంది. ఏందిరా అంటే మాకు పుట్టిన పిల్లలు మందికి పుట్టిన పిల్లలు అంటారు. పాత గోడలకు కలలు రేసే బేకూఫ్ గాళ్ళు ఎవరన్నారు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు అంటే వీళ్ళే. మీరు గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు మిమ్మల్ని స్థానిక సంస్థల్లో గెలిపిస్తాయా? 100% గెలిపియాలి కదా. ఇప్పుడు మీరే అంటారు కదా, గప్పుడే బాగుండే జీవన్ రెడ్డి ఉన్నప్పుడే, గప్పుడే బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడు, గప్పుడే బాగుండే జీవన్ రెడ్డి ఉన్నప్పుడు. ఆడవో ఇప్పుడు నిలబెడితే ఇప్పుడు 1,00,000 మెజార్టీతో గెలుస్తాం. మేము అంత మంచిగా ఉంది గ్రామాల్లో. మేము ఏమంటామంటే వార్ వన్ సైడ్ అయిపోయింది, బీజేపీ కాంగ్రెస్ పతనం డిసైడ్ అయిపోయింది. సారు కారు కేసీఆర్. ఇంకా ఊర్లలో కొత్తగా ఇవాళ అంటారు, పొద్దు నుంచి నేను ఊర్లలో తిరుక్కుంటూ వస్తున్నా. ఏమంటారు? సీఎం రేవంత్ గో బ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ అంటారు. చాలా దగ్గరలో. అంటే మేము ఏమంటున్నామంటే ఈ లోకల్ వార్ వన్ సైడ్ అయిపోయింది. ఎలక్షన్ ఎప్పుడు జరిగినా సెలక్షన్ కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో. ఇది రాసి పెట్టుకోండి. గతంలో కూడా ఉద్యమం ఫస్ట్ ఈ నుంచే పుట్టింది. మళ్ళా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలంటే అది చలనం ఇక్కడ నిజామాబాద్ నుంచే చాలా అవుతుంది. ఈ జడ్పీ చైర్మన్పై మళ్ళా గులాబీ జెండా ఎగిరేస్తాం. కేసీఆర్ బొమ్మ పెట్టుకుంటే చాలు, మాకు ఈ బొమ్మ చూపిస్తే చాలు. మేయర్ మేమే ఎగిరేస్తాం, మొత్తం జడ్పీలు మేమే గెలుస్తాం, ఎంపీపీలు మేమే గెలుస్తాం, ఎంపీడీసీలు మేమే గెలుస్తాం, మొత్తం సర్పంచులు మేమే గెలుస్తాం. నిజామాబాద్ జిల్లా మీద జిల్లా అధ్యక్షుడు చెప్తే గులాబీ జెండా ఎగిరేస్తాం. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ. మొత్తానికి చూసుకోవచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే జూబ్లీహిల్స్లో గెలిచిందో జూబ్లీహిల్స్లో గెలిచిన గెలుపు కాదు. రానున్న ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో నిజామాబాద్ జిల్లాలో ఏకచక్రాధిపత్యంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.